వింతలకు నెలవైన దుబాయ్ నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటి వరకు మనం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసిన డ్రైవర్ లేని కార్స్ ఇప్పుడు దుబాయ్ రోడ్లపై రయ్యిన దూసుకు వెళ్లబోతున్నాయి. ఈ విషయంలో చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ అపోలో గో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దుబాయ్ లో డ్రైవర్లెస్ కార్లను పరీక్షించేందుకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా ఇది చరిత్ర సృష్టించింది. దుబాయ్ రోడ్లు రవాణా అథారిటీ నుంచి ఈ మేరకు పూర్తి స్థాయి అనుమతులు లభించాయి. అంటే ఇకపై డ్రైవర్ సీట్ లో మనిషి లేకుండానే అత్యంత వేగంగా ప్రయాణించే కార్స్ దుబాయ్ వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. ఈ విషయంపై వివరాలు ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ రంగంలో చైనా దూకుడుకు ఈ పరిణామం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ బైడుకి అనుబంధంగా పనిచేస్తున్న అపోలో గో సంస్థ దుబాయ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను బహిరంగ రోడ్లపై పరీక్షించేందుకు అనుమతి దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఎంతో కఠినమైన నిబంధనలుండే దుబాయ్లో ఆర్టీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ఆ సాంకేతికతపై ప్రభుత్వానికి ఎంత నమ్మకం కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనేక కంపెనీలు ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయి డ్రైవర్లెస్ పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా అపోలో గో నిలిచింది. స్టీరింగ్ను ఎవరూ నియంత్రించకపోయినా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పాదచారులను గుర్తిస్తూ సిగ్నల్స్ వద్ద ఆగుతూ ఈ కార్లు ప్రయాణించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచ రవాణా ముఖ చిత్రమే మారిపోతుందని, మానవ ప్రమేయం లేని ప్రయాణం సురక్షితమని నిరూపితమవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్లోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్లను పరీక్షించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రయోగం కేవలం ఒకటో రెండో కార్లతో ఆగిపోయేది కాదు. దీని వెనుక భారీ వ్యాపార విస్తరణ ప్రణాళిక ఉంది. 2026 ప్రథమార్థం నాటికి వాణిజ్య ప్రాతిపదికన, అంటే సాధారణ ప్రజలు ఉపయోగించుకునేలా పూర్తిగా డ్రైవర్లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని అపోలో గో సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మనం ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నట్లుగానే యాప్లో బుక్ చేసుకోగానే డ్రైవర్ లేని కారు వచ్చి మన ముందు ఆగుతుంది. ఇందులో భాగంగా ఏకంగా 1000కి పైగా అత్యాధునిక వాహనాలను దుబాయ్ రోడ్లపైకి ప్రవేశపెట్టనున్నారు. ఇంత భారీ ఎత్తున రోబో కార్లను నడపడం అంటే మాటలు కాదు. అందుకే ఈ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అపోలో గో సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ వేదికగా మధ్యప్రాచ్య దేశాల్లోనే మొట్టమొదటిసారిగా ఒక ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్ను ప్రారంభించింది. ఇది కేవలం ఆఫీసు మాత్రమే కాదు, ఆటోమేటిక్ కార్ల నిర్వహణకు సంబంధించిన కమాండ్ సెంటర్ అన్నమాట. వాహనాల కండిషన్ ఎలా ఉంది, ఎక్కడైనా సమస్యలు వస్తున్నాయా అనేది ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. దుబాయ్లో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్లో వాహన నిర్వహణతో పాటు భద్రతా తనిఖీలు కూడా జరుగుతాయి. డ్రైవర్ లేని కార్లు రోడ్డెక్కే ముందు వాటి సెన్సార్లు, కెమెరాలు, సాఫ్ట్వేర్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఇక్కడ నిశితంగా పరీక్షిస్తారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీని పర్యవేక్షించే నిపుణులకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం గత ఏడాది మార్చిలోనే దుబాయ్ ఆర్టీఏ మరియు అపోలో గో మధ్య కుదిరింది. ఆ తర్వాత జరిగిన ప్రాథమిక పరీక్షల్లో కంపెనీ ప్రతిభను గుర్తించిన అధికారులు జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. ఇప్పుడు పూర్తిస్థాయి పరీక్షలకు అనుమతి రావడంతో ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతోంది. రాబోయే నెలల్లో దుబాయ్లోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో, షాపింగ్ మాల్స్ పరిసరాల్లో ఈ కార్లు చక్కర్లు కొట్టనున్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, అదే సమయంలో సరికొత్త అనుభూతిని అందించేలా ఈ కార్లను తీర్చిదిద్దారు. లోపల కూర్చున్న వారికి డ్రైవర్ లేడన్న భయం కలగకుండా ప్రయాణం సాఫీగా సాగేలా కృత్రిమ మేధస్సు ఏఐ ఈ కార్లను నడిపిస్తుంది. అపోలో గో సంస్థకు ఇంతటి ప్రోత్సాహం లభించడానికి ప్రధాన కారణం దుబాయ్ పాలకుల ముందుచూపు. దుబాయ్ ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదేంటంటే 2030 నాటికి దుబాయ్లోని మొత్తం ట్రాఫిక్లో 25% వాహనాలు డ్రైవర్ లేకుండా నడిచేవి అయి ఉండాలి. అంటే రోడ్డు మీద వెళ్లే ప్రతి 4 కార్లలో ఒక కారు డ్రైవర్లెస్ అయి ఉండాలన్నమాట. ఈ నిర్ణయం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా మానసిక
తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించి స్మార్ట్ సిటీగా దుబాయ్ని నిలబెట్టేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయి. అపోలో గో సంస్థకు అనుమతి ఇవ్వడం ఈ మహాయజ్ఞంలో ఒక కీలక ముందడుగుగా అధికారులు చెబుతున్నారు. ఇది విజయవంతమైతే ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా దుబాయ్ ఒక రోల్ మోడల్గా మారుతుంది. పర్యాటకంగా కూడా దుబాయ్కు ఇది అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దుబాయ్ ఎప్పుడూ ముందుంటుందని, అందుకే తమ డ్రైవర్లెస్ కార్లు ప్రయోగానికి ఈ నగరం అత్యంత అనుకూలమని అపోలో గో మాతృ సంస్థ బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్పెంగ్ పేర్కొన్నారు. దుబాయ్లోని మౌలిక వస్తువులు, విశాలమైన రోడ్లు, ప్రభుత్వ సహకారం తమ సాంకేతికతకు సరిగ్గా సరిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారాలని దుబాయ్ భావిస్తోంది. చైనీస్ టెక్నాలజీ, అరబ్ దేశపు ఆశయం కలిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూడాలని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2026 నాటికి దుబాయ్ వెళ్లే పర్యాటకులు ఎవరైనా సరే మనిషి అవసరం లేకుండానే కేవలం ఒక యాప్ ద్వారా కారును పిలిపించుకుని గమ్యస్థానానికి చేరుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ డ్రైవర్లెస్ విప్లవం కేవలం రవాణా రంగాన్నే కాదు, మన జీవన విధానాన్ని కూడా మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో దుబాయ్ మరోసారి తానేంటో నిరూపించుకోబోతోంది.